దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శుభకరమైన నామంలో మీ అందరికీ కూడా శుభాభివందనాలు. దేవుడు మిమ్మలను మీ కుటుంబములను ఆశీర్వదించునుగాక. అందరూ బాగున్నారా? దేవుని యొక్క కృపను బట్టి మీరు మీ కుటుంబాలు క్షేమంగా ఉండాలని, ప్రభువులో మీరు వర్ధిల్లాలని, ప్రభు మహిమార్థంగా మీ కుటుంబాలు సంఘాలు దీవించబడాలని ప్రభు నామంలో మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రియులారా, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి, వీలైన వారు మోకరించండి. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, పరిశుద్ధుడా, కృపగల దేవా, నీకు స్తోత్రములు. మహోన్నతుడవు, మహాగణుడవు, నిన్ను స్తుతించుట మా భాగ్యం. నీ వాక్యమును ధ్యానించుకుంటుండగా నీవే మిమ్మలను మీరు మాకు ప్రత్యక్షపరచుకోండి ప్రభువా. నీ వాక్యంలో నుండి మాతో మాట్లాడండి, మమ్మలను ఆశీర్వదించండి. నీ దీనదాసుని మరుగు చేయండి. మీ అమూల్యమైనటువంటి వాక్కులను మాకు తెలియచేయండి. నీ కృపలో మమ్మల్ని ఆశీర్వదించండి. యేసు ప్రభు వారి పేరట వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, దైవ గ్రంథము 2 భాగాలు. మొదటి భాగము పాత నిబంధన 39 పుస్తకాలు. రెండవ భాగము క్రొత్త నిబంధన 27 పుస్తకాలు. క్రొత్త నిబంధన పుస్తకాలను గురించి ఆ వివరణ మనం చూస్తే, కొత్త నిబంధనను మనం 3 భాగాలుగా విభజించుకోవచ్చు. అది మొదటిది చరిత్ర అంటాం. 4 సువార్తలు, అపోస్తుల కార్యములు, ఈ 5 పుస్తకాలు కూడా చరిత్ర అని అంటాం. రెండవ భాగం పత్రికలు. ఈ పత్రికల్ని మనం 4 భాగాలుగా విభజించుకోవచ్చు. మొదటి భాగం ఏమిటంటే ప్రయాణ పత్రికలు. ప్రయాణ పత్రికల్లో గలతీ పత్రిక, 1-2 దెస్సలోనికే పత్రికలు, 1-2 కొరింథీయులకు రాసిన పత్రికలు, రోమా పత్రిక. వీటిని 6 కూడా ప్రయాణ పత్రికలు అని పిలుస్తాం. రెండవ భాగం ఏమిటంటే చెరసాల పత్రికలు అని పిలుస్తాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక, ఫిలోమోను పత్రిక. ఈ 4 పత్రికలను చెరసాల పత్రికలు అంటాం. మూడవ భాగం కాపరి పత్రికలు. 1-2 తిమోతి పత్రికలు, తీతుకు రాసిన పత్రిక. ఈ 3 పత్రికల్ని కాపరి పత్రికలు అంటాం. 4వ భాగం ఏమిటంటే చివరి భాగం సాధారణ పత్రికలు. అవి 8. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక, యాకోబు పత్రిక, 1-2 పేతురు పత్రికలు, 1-2, 3 యోహాను పత్రికలు, యోధా రాసిన పత్రిక. ఈ 8 కలిపి సాధారణ పత్రికలు అంటాం. ఇక చివరిది ప్రకటన గ్రంథం. ఈ గ్రంథం భవిష్యత్ విషయాలన్నీ కూడా మనకి తెలియజేస్తుంది. గనక క్రొత్త నిబంధనను ఈ విధంగా విభజన చేసుకోవచ్చు. 1 చరిత్ర, 2 పత్రికలు, 3 భవిష్యత్ విషయాలు. ఇప్పుడు ఈ కొత్త నిబంధన ధ్యానంలో ఉన్నటువంటి ప్రాముఖ్యతను మనం చూసినట్లయితే, క్రొత్త నిబంధన
యేసుక్రీస్తు ప్రభుల వారి జీవితానికి సంబంధించిన విషయాలన్నిటితో నిండి ఉంటుంది. మొదటి 4 సువార్తలలో మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలలో ప్రభువును గురించి పూర్తి విషయాలు మనం తెలుసుకోవడానికి చాలా మంచి అవకాశం మనకు ఉంటుంది. ఈ 4 సువార్తల ప్రారంభం సముచితం. ఈ వృత్తాంతాలు దేవుని కుమారుడైన యేసుక్రీస్తును గూర్చినటువంటి శుభవార్తను మనకి తెలియచేస్తున్నాయి. ఆయన భూమిపైన జీవించడం మరియు మానవాళి పాప పరిహారం కోసం, మానవాళి రక్షణ కోసం ఆయన శిలువ మరణం మరియు పునరుద్ధానం గురించి మనకు తెలియజేస్తాయి. మొదటి 3 సువార్తలు సమదృక్పథంలో ఉంటాయి. ఆయన మానవత్వాన్ని గూర్చి తెలియజేస్తున్నాయి. మత్తయి, మార్కు, లూకా కూడా ఆయన యొక్క మానవత్వం అనేటువంటి కోణంలో ఆయన్ని చూస్తాయి. అందుకనే వాటిని సినోప్టిక్ గాస్పల్స్ అంటారు, సమాంతర సువార్తలు అని అంటాం. కానీ యోహాను సువార్త అలా కాదు. యోహాను సువార్త యేసు ప్రభు వారిలో ఉన్నటువంటి దైవత్వాన్ని మనకి ప్రత్యక్షపరుస్తూ ఉంటుంది. యేసు ప్రభు వారు ఈ లోకంలో మానవుడిగా కనిపించినప్పటికీ కూడా ఆయన దేవుడు అనేటువంటి సత్యాన్ని అపోస్తులుడైనటువంటి యోహాను మహాభక్తుడు, యేసు ప్రభు వారి ప్రియ శిష్యుడు, దేవుడు మానవ రూపములో నివసిస్తున్నటువంటి దేవుడు అని చెప్తాడు. దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తునందు ఉంది అని చెప్తాడు. మత్తయి సువార్త యూదులకు రాశారు, యూదులను ఉద్దేశించి ఆయన రాశారు. మరి ఇశ్రాయేలు ఎదురు చూస్తున్నటువంటి మెస్సియా ఈయనే అని పాత నిబంధన ప్రవచనాలను ఎత్తిపట్టుకొని అనేక సార్లు పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ ప్రవచనాలను వారికి చూపిస్తూ ఆయన మీరు ఎదురు చూస్తున్నటువంటి రాజు ఈయనే మెస్సియా అని యూదులకు తెలియజేస్తూ మత్తయి సువార్త రాశారు. మార్కు సువార్త రోమీయులకు రాస్తూ జాన్ మార్కు యేసు ప్రభువారిని దాసుడుగా, ఒక సేవకుడుగా వారికి చూపిస్తున్నాడు. సార్వభౌమాధికారము గల దేవుడు సేవకుడుగా వచ్చాడు అని వారికి తెలియచేస్తున్నాడు. మత్తయి సువార్తలో బోధలు ఎక్కువగా ఉంటే, యేసు ప్రభు వారి యొక్క ఉపదేశాలు ఎక్కువగా ఉంటే, మార్కు సువార్తలో యేసు ప్రభు వారు చేసినటువంటి కార్యాలు ఎక్కువగా ఉంటాయి. మత్తయి సువార్తలో ఆయన వంశావళితో ప్రారంభిస్తాడు. మార్కు సువార్త ఆయన వంశావళి ప్రస్తావన తేడు. ఎందుకంటే దాసుడు వంశావళి అంత ప్రాముఖ్యమేమి కాదు అన్నట్టుగా ఆయన చేసినటువంటి కార్యాలకు ఆయన ప్రాముఖ్యమైన స్థానం ఇస్తూ రాస్తాడు. ఇక 3వ సువార్త ఏమిటంటే లూకా సువార్త. ఈయన గ్రీకులకు, అన్యజనులకు రాశాడు. మానవాళిని రక్షించే పరిపూర్ణమైనటువంటి దేవుడు ఆయనే, ఆయన మానవుడు అని ఆ చరిత్ర అంతా కూడా గ్రీకులకు ఆ జ్ఞానము
జ్ఞాన సంబంధమైన విషయాలు ఎక్కువ కావాలి. అందుకనే ఆయన మానవుడు, ఆయన 100% మానవుడు అని, పరిపూర్ణమైనటువంటి సమగ్ర మానవుడు అని నొక్కి చెబుతూ ఆయన రాశారు. ఆదాము ఆయన వంశావళిని అబ్రహాము గారి దగ్గర నుంచి ప్రారంభిస్తే, లూకా ఆదాము దగ్గర నుంచి ప్రారంభించి చెప్తాడు. ఆయన వంశవృక్షాన్ని అంతా కూడా తెలియచేస్తాడు. కనుక ఈ మూడింటిలో కూడా యేసు ప్రభువారి యొక్క మానవీయ కోణాన్ని, ఆయన మాట్లాడిన భాష, అద్భుతాలు, ఉపమానాలు ఎక్కువగా పునరావృతం అవుతూ ఉంటాయి. ఒక దాంట్లో చెప్పింది ఇంకొక దాంట్లో కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. అందుకనే ఈ 3 సువార్తల్ని సినాప్టిక్ గాస్పల్స్ అన్నారు. సమ దృక్పథముతో ఉన్నటువంటి సువార్తలు, ఆయన మానవీయ కోణంలో ఈ సువార్తలను చూపిస్తున్నాయి. అయితే చివరిగా వ్రాయబడినటువంటి సువార్త ఏమిటంటే యోహాను సువార్త. యోహాను సువార్తలో ఆయన శిష్యుడైనటువంటి యోహాను గారు రాసిన సువార్త ఇది. ఈ 4 సువార్తలు కూడా మరి వ్రాసిన గ్రంథకర్తల్లో ఇద్దరే అపోస్తులు. మరి మార్కు పేతురు గారి యొక్క పరిచర్యలో పాలుభాగస్తుడిగా ఉంటూ ఆయన దగ్గర నేర్చుకున్న విషయాలన్నీ చూసి వ్రాశాడు. మరి లూకా గారు అయితే ఆయన అన్యుడే. కొత్త నిబంధన గ్రంథకర్తలందరిలో కూడా అన్య వ్యక్తి ఎవరంటే లూకా గారే, వైద్యుడైన లూకా గారు. కనుక చివరిగా వ్రాయబడినటువంటి సువార్త యోహాను సువార్త. ఈ సువార్త యేసుక్రీస్తు ప్రభుల వారి దైవత్వాన్ని గూర్చి నొక్కి చెబుతూ, యేసే దేవుడు అని చెబుతూ ఆయన వ్రాసినటువంటి సువార్త. మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినప్పుడు యోహాను సువార్తలో మనకి ఉపమానాలు ఏమీ కనిపించవు. ప్రాముఖ్యంగా ఆయన లాస్ట్లో 20 అధ్యాయం 31వ వచనంలో యోహాను సువార్తలు ఏమంటారంటే, ఇవన్నీ ఎందుకు రాయబడ్డాయి అని అంటే, యేసుక్రీస్తు దేవుని కుమారుడైన క్రీస్తుని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామందు జీవం పొందినట్లును ఇవి రాయబడ్డాయి అని చెప్తాడు. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని నొక్కి చెబుతూ ఆయన రాశాడు. కనుక ఈ సువార్తలు మనం చదువుతున్నప్పుడు ఆయనను నమ్మినటువంటి విశ్వాసులమైన మన విశ్వాసం బలోపేతం చేయబడుతుంది. ఆయనను ఎరగనటువంటి మనుషులకు క్రీస్తుపై విశ్వాసం కలుగుతుంది. మనం వారికి చెప్పినప్పుడు యేసే నిజమైనటువంటి దేవుడు అని వారికి విజ్ఞప్తి చేయడానికి ఈ సువార్తలు మనకెంతో సహకరిస్తాయి. ఈ 4 సువార్తలు చెప్పే సత్యం ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభువారే దైవ మానవుడుగా ఈ లోకానికి వచ్చాడు. 2000 సంవత్సరాల క్రితం ఆయన యూదయ దేశపు బెత్లెహేములో పుట్టి, అక్కడి నుంచి ఆయన 33.5 సంవత్సరాలు జీవించి మానవ రక్షణ కొరకు ఆయన గొప్ప శిలువ బలియాగం చేశారని, నేనే దేవుణ్ణి అని నిరూపించుకోవడానికి ఆయన అనేక అద్భుతాలు, సూచక క్రియలు చేశారని 4 సువార్తల ద్వారా మనం తెలుసుకుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారు 100% మానవుడు,
100% ఆయన దేవుడు అయి ఉన్నాడు. ఆయన సమగ్ర మానవుడు, సంపూర్ణ దేవుడు. ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు తన దైవత్వానికి మానవత్వాన్ని జోడించుకున్నాడని, ఆయన దైవత్వం ఎక్కడ కోల్పోలేదని ఈ సువార్తలు మనం చదువుతున్నప్పుడు గ్రహించగలుగుతాం. కనుక సర్వ మానవ పాపాల కొరకు ప్రాయశ్చిత్తం చేసినటువంటి ఏకైక దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు ఈ లోకానికి వచ్చి మన కోసం, మన పాప పరిహారం కోసం సిలువలో మరణించి, అనేక నిందలు, అవమానాలు, శ్రమలు పొంది సిలువలో మరణించి, 3వ దినాన్న మరణాన్ని గెలిచి ఆయన తిరిగి లేచాడని ఈ 3 సువార్తల ద్వారా మనం తెలుసుకుంటున్నాం. కనుక మానవాళందరికీ, మనుషులందరికీ ఆయన నిజముగా రక్షకుడై ఉన్నాడని, ఆయన లోక రక్షకుడని, నిజరక్షకుడని ఈ సువార్తల ద్వారా మనం గ్రహించగలుగుతున్నాం. దేవుని ప్రియమైనటువంటి పిల్లలారా, ఈ నిజరక్షకుని మీరు కూడా తెలుసుకొని దేవుని యొక్క మహాకృపలో మీరు ముందుకి కొనసాగాలని, ఆయన ఇచ్చేటువంటి రక్షణను, నిత్య జీవాన్ని మీరు కూడా పొందుకోవాలని, పాపక్షమాపణ పొందుకొని ఆయన నమ్మి బాప్తిస్మం తీసుకొని ఆయన సంఘములో చేర్చబడి ఆయన రాకడకు మీరు కూడా సిద్ధపడాలని దేవుని సేవకులుగా మేము కూడా మీ కొరకు ప్రార్థన చేస్తున్నాము. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప మీకు, మీ బిడ్డలకు, మీ కుటుంబాలకు తోడై ఉండునుగాక. ప్రభువారి వచ్చే ఆ నిత్య జీవానికి మీరు కూడా పాత్రులై వర్ధిల్లుదురుగాక. ప్రభు కృప మీతో ఉండునుగాక. దేవుడి మాటలు దీవించి మన కొరకు ఆశీర్వదించునుగాక. ఆమేన్.